ఈ విధమైనటువంటి ఆ గ్రహింపు సేవకులకు సేవలో ఉండాలా, ఇది దేవుడే నిజంగా జరిగిస్తున్నాడు అనే దానికి మనము ఒక కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్తున్నాను. ఓకే, సేవలో కొన్ని సంఘం పట్ల ఎలా ఉండాలో కొన్ని మాటలు నేను గుర్తు చేస్తానయ్యా, ముగిస్తాను. లూకాసు వార్తలోంచి కొన్ని సంగతులు చూద్దాం. యేసు ప్రభు సేవ అనేదాన్ని ఎలా చేయాలని, ఆయన ఎందుకు వచ్చాడని, ఆ సేవ ఎలా ఉంటుందని, ఒక సేవకుడు సంఘం పట్ల, మనుషుల పట్ల, సమాజం పట్ల, వ్యక్తుల పట్ల ఎలా ఉండాలనుకున్నాడు, అసలు సేవకునికి ఎలాంటి మెంటాలిటీ ఉండాలా, సంఘం పట్ల ఎలాంటి అవగాహన ఉండాలా, లోపలికి వచ్చిన వారితో ఎలా ఉండాలా, బయట ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే యేసుప్రభు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపమాన భావాలు మనం చూద్దాం. ప్రభు దగ్గరికి చాలామంది ఆయన మాట్లాడితే వేల మంది వచ్చి కూర్చునే వాళ్ళయ్యా. ఎవరెవరు? ప్రజలంతా చాలామంది వచ్చి కూర్చునేవాళ్ళు. అలాంటి ఒక సందర్భంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి నుంచి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కున్నారంట. ఆయన భోజనం చేస్తే ఇళ్ళకెందుకు చదువు, యాడా ఇట్లాంటి గుంపు ఒకటి ఉంటుంది, యాడా ఇట్లాంటి ఒక గుంపు, విమర్శించే ఒక గుంపు ఉంటుంది, ప్రతిదీ కూడా ప్రశ్నించే గుంపు ఒకటి ఉంటుంది. సరే, ఆ గుంపుకు ఆయన ఒక సమాధానం చెప్తున్నాడు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని. ఆయన చెప్పినటువంటి ఉపమానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ అద్భుతం ఏంటో ఇప్పుడు మీరు చూడాలి. ఇది మనం ఎన్నోసార్లు చదివింటాం. మరి నేనేం అద్భుతం చెప్పాలనుకుంటున్నానో, దేవుడు ఏం మాట్లాడించాలనుకుంటున్నా మీరు అందరూ కూడా ఈడేం అద్భుతం ఉంది, మామూలుగానే ఉంది కదా అనుకోవద్దండి. ఆయన మాటల్లోనే అద్భుతం, అంత గొప్పగా ఉంటాయి ఆయన మాటలు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు ఉండగా, 100 గొర్రెలు ఉండగా, నీ సంఘంలో 100 గొర్రెలు ఉన్నాయి. సంఘంలో గొర్రెలు ఎట్టుకుంటాయన్నా అంటారా? విశ్వాసం. గొర్రెలు అంటే విశ్వాసం. 100వ కీర్తనలో చెప్తాడు కదా, మనం ఆయన మేపు. యేసుప్రభు కూడా నేను గొర్రెలకు గొప్ప మంచి కాపరిని అన్నాడు. ఆయన దగ్గర గొర్రెలు ఉన్నాయా? మనమే గొర్రెలం. ఓకే, ఎవరికైనా 100 గొర్రెలు ఉంటే వాటిలో ఒకరు తప్పిపోతే ఏం చేస్తాడు? న్యాచురల్గా అడుగుతున్నాడు అని. ఏం చేస్తాడు? వెతుకుతాడు. ఎంతవరకు వెతుకుతాడు? కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు వెతుకుతాడా? కనపడేంత వరకు వెతుకుతాడా? దొరికినంత వరకు వెతుకుతాడు. నేను చేసేది ఆ పని అంటున్నాడు యేసుప్రభు. ఒక గొర్రె తప్పిపోతే నువ్వు ఎవరు క్వశ్చన్ వేసింది? ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళు వెతకరు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? వాళ్ళు ఇట్లా ఇట్లా కూడా పెట్టరంట. ఉడగట్టేటప్పుడేమో దోమ లేకుండా ఉడగడతారంట నీళ్ళు. మింగేటప్పుడు ఒంటెల్ని మింగుతున్నారంట. ఉడగట్టడమేమో దోమ కూడా ఉండకూడదు, కానీ మింగేటప్పుడు చూడాలా, ఒంటెలే పోతున్నాయి లోపలికి. అంటే ఎంత చాతుర్యం ఉంది వాళ్ళ దగ్గర. మనకు అర్థం చూపించేది ఒకటి, అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడబ్బా అన్న. దోమ కూడా అంటే చిన్న అబద్ధం ఆడు, చిన్న తప్పు చేయడు, పొరపాటు. కానీ లోపల బయట జరిగేది ఒకటైతే లోపల జరిగేది ఇంకొకటి. ఆడ ఒంటిలే మింగేస్తూ ఉన్నాడంట. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి జవాబు చెప్పాలి. మరి అట్లాంటి వాళ్ళకు జవాబు చెప్పాలి. మీరు పట్టించుకోరు సంఘాన్ని, మీరు సంఘాన్ని పట్టించుకోరు. మీకు బాధ్యతలు ఉన్నాయి. ఎల్డర్స్గా మీరున్నారు, శాస్త్రులుగా మీరున్నారు, బైబిల్ తెలుసు, మీకు ప్రవచనాలు తెలుసు, గ్రంథం తెలుసు, నేను ఎవరినో కూడా మీకు తెలుసు. కానీ నన్ను దేవుడి కుమారుడిగా, ప్రభువుగా, మెస్సియగా వారు అంగీకరించినారా? రాళ్లతో కొడతామంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి చెప్పాలి కదా. ఎవరు కూడా గొర్రె తప్పిపోతే
ఒక మంచి కాపరి ఏం చేస్తాడంటే అది దొరికేంత వరకు వెతుకుతాడు. నేను ఆ పని మీద ఉన్నా. ఆ గొర్రె పాపుల్లో ఉండొచ్చు, సుంకర్లో ఉండొచ్చు, తప్పిపోయినది కంపలో చిక్కుకొని ఉండొచ్చు, బురదలో ఉండొచ్చు. బురదలో పడినా నేను ఎత్తుకొని అంటావా? కాపరి అంటాడా? ఎందుకు? అది నా గొర్రె, అది తప్పిపోయి బురదలో చిక్కుంది, దానికి బలం లేక అక్కడే ఆగిపోయింది, కంపలో చిక్కుంది. ఆ బొచ్చు ఎక్కువ ఉండడం వలన కంప చిక్కుంది కదా. అబ్షాలోము అనేటువంటి రాజు, దావీదు కుమారుడు, తండ్రి మీదకి యుద్ధానికి పోయాడు. ఆ యుద్ధంలో గాడిద మీద అతడు కూడా ప్రయాణం చేస్తా ఒక చెట్టుకు వేలాడతాడు. ఎందుకు? అతనికి రింగు రింగులు వెంట్రుకలు, మంచి సుందరుడట. అట్లాంటి వాడు ఇంకా లేనేలేడంట, అంత అందగాడు. అయితే హెయిర్ అంతా ఎక్కువ ఉంది. ఆ మస్తకి వృక్షం ఏం చేసింది? కంప ఎక్కువ, దానికి పట్టేసింది. మనకు రేగి ముళ్ళు ఎట్లుంటో పట్టుకుంటే అట్లా మనిషి అలాంటి గాడిద పోయింది కింద, చెట్టు పైకి లాక్కుంది, ఇదంతా హెయిర్ పట్టేసి. అప్పుడు వేరే ఆయన వచ్చి చంపుతాడు. అది వేరే విషయం. మనం ఎందుకు చెప్తున్నాం దాన్ని? గొర్రె బొచ్చు అధికంగా ఉండడాన్ని బట్టో ఏదో అనుకో, అది అక్కడ ఇరుక్కుంది, దాన్ని ఇడిపిస్తావా లేదా? నేను ఆ పని మీద అన్నా. వాడు పాపంలో ఉన్నాడు, ఇడిపించాలా లేదా? నువ్వు పాపివి అంటే మరి మనం ఏం చేయడానికి వచ్చినావు ఇక్కడికి? నువ్వు ఏ పరిచయం చేయడానికి వచ్చినావు? ఒకడు వ్యభిచారంలో ఉన్నాడు, ఒకడు దొంగతనంలో ఉన్నాడు, ఒక మోసంలో ఉన్నాడు, ఒక అబద్ధాలు ఆడుతున్నాడు, ఒకడు జాగ్రత్తం చేస్తున్నాడు, ఒకడు హింసిస్తున్నాడు, ఒకడు నరహత్య చేస్తున్నాడు. వీళ్ళందరినీ నువ్వు చుట్టూ పెట్టుకుని ఏం చేస్తున్నావు? వాళ్ళ మధ్య నిన్ను ఎందుకు పెట్టాడు? పరిచర్య చేయడానికి పెట్టాడు. పాస్టర్ నరహత్య, వాడు మొన్న ఒకరిని చంపొచ్చినాడు, వాళ్ళ ఇంటికి పోయినాడు అని సంఘం అనుకుంటే ఎంత ఎరితనం అది. పాస్టర్ అయిపోయింది, దేనికోసం పోయి ఉంటాడు అని అనుకోవాలి. ఎందుకోసం? సంఘం కూడా చెప్పాలి, పోయా వాడు మారేటట్లుగా, వాళ్ళు మారేటట్లుగా, ఆమె వ్యభిచారం మానేటట్లుగా. సమరయ స్త్రీ 5గురితో సంసారం చేసి 5గురు లేట్ అయినారు. లేట్ అంటే వాడు అప్పటికి ఉన్నవాడు భర్త కాడు, కానీ ఆమెమో ఒకరి మెయింటెనెన్స్ కొనసాగుతూ ఉంది, ఒకరితో కాపురం. ఆమెను మార్చాలనుకున్నాడు. ఆమె మారితే ఎంత ప్రయోజనమో యేసు ప్రభుకు తెలుసు. ఆ బావి దగ్గర కూర్చున్నాడు, యాకోబు బావి దగ్గర. దప్పికయ్యేటట్లుగానే ఉన్నాడు, అలసిపోయినట్టుగా ఉన్నాడు. ఆమె వచ్చింది, నాకు నీళ్ళు అడిగాడు, ఇమ్మా అని అడిగాడు. నువ్వెవరు, నేనెవరు, నన్ను నీళ్ళు అడుగుతున్నావు? నువ్వు యూదునివి, నేను సమరయుడు స్త్రీని. అమ్మ అట్లా కాదు, నేను నీళ్ళు అడిగేది ఏందో, నేనెవరినో తెలిస్తే జీవజలం అడుగుతావు అని ఈయనేంటో ఈయన వర్షంలో చెప్పినాడు. అట్లా నా అటైతే కనుక ఇంత 12కి వీడికి మాటికి రావడం, అదేదో ఇచ్చే పోతా తీసుకొని. సరే ఇస్తా, మీ ఆయన్ని తీసుకొని రాపో. చూసినావా బోధ, కాపరి లక్షణం. మీ ఆయన్ని తీసుకొని రాపో. ఆయన లేడని తెలుసు ఆయనకు. ఆమె చెప్పింది, లే నిజమేనమ్మా, 5గురు ఉన్నారు, ఇప్పుడున్న వాడు కాదని ఒప్పుకున్నావు. ఈలోపు ఆమె గ్రహించింది, ఈయన మామూలుడు కాదు, ఈయన మామూలుడు, ఈయన ప్రవక్త అనింది. అయ్యా ఇవన్నీ మెస్సయ్య అని ఆయన వచ్చినప్పుడు తెలుస్తాయని మాకు కూడా తెలుసయ్యా. ఆయననేమ్మా, నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆయన్ని. ఆ కుండను అక్కడ పడేసి, నీళ్ళ కోసం వచ్చినావా, నీళ్ళ కుండను అక్కడ పడేసి, ఆ పడేయడంలోనే పాపాన్ని కూడా పోయింటే అంతే కదా, దరిద్రం బాగుంటాం మనం. అంతా పడేసి ఊర్లోకి గంతులు వేసుకుంటూ పోయి చెప్పింది. ఆమె ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను, మీరు కూడా చూస్తురండి అని ఏం చేసింది? ఊరి వాళ్ళనందరినీ పిలుచుకొచ్చింది. ఊరి వాళ్ళందరూ యేసుప్రభు దగ్గరికి రావాలంటే ఒక్క ఆమెను పట్టుకుంటే చాలనుకున్నాడు ఆయన. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, నా సేవకుడు వివేకముగా ప్రవర్తిస్తాడు అని. ఈమెతో వ్యభిచారం కట్టిపోతే నన్ను వ్యభిచారం అనుకుంటాడేమో అని, దొంగ కట్టిపోతే దొంగ అనుకుంటాడేమో అనుకుంటే నువ్వు సేవ, నీకు ఆ పిలుపు లేదు, నీకు ఏదో పిలుపు ఉంది ఒకటి.
నువ్వు నిజంగా దేవుని కోసమే నిలవబడితే, దేవుని కోసమే పిలువబడితే, దేవుని పని కోసమే నువ్వు దేవుని ఆత్మను పొంది ఉంటే ఖచ్చితంగా దాన్ని చేస్తావు. నీకు ఆ భారం ఇచ్చినప్పుడు దాన్నే చేస్తావు. నువ్వు సాకులు చెప్తున్నావు, ఇంకొకటి చెప్తున్నావు అంటే నువ్వు ఏదో వేరే పిలుపులకు ఎదురు చూస్తున్నావు అని దాని అర్థం. ప్రభు దర్శించాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమెలో మార్పు కలిగింది, ఊరి వారందరినీ తీసుకొచ్చింది. మాతో పాటు 3 రోజులన్నా ఉన్నాయి అని చెప్పి ఊర్లోకి తీసుకొని పోయినారు. నువ్వు చెప్పిన దానికంటే మేము ఇప్పుడు ఎక్కువ తెలుసుకుంటున్నామని ఒక ఊరును మార్చేదానికి ఒక స్త్రీ ఉపయోగపడతా ఉంటే చూసినావా ఎంత. ఒక గొర్రెను కాపాడేందుకు ఎన్ని గొర్రెలు, ఊరంతా. కాబట్టి ఇప్పుడు ఆమె వ్యభిచారం అనేటువంటి బంధకంలో ఉంది. మనకు అర్థమయ్యే భాష అయ్యా, అంతే కదా. ఆమెను విడిపిస్తే ఆమెకు తెలుసు ఎవరి మనస్తత్వం, ఏ ఇంటి వాళ్ళు ఎట్లా, ఎవరెట్లా ఆమెను పిలిచేవాళ్ళు, ఎవరికి మంచి మనస్తత్వం ఉంది కదా. ఇంకొక ఆమెను సేమ్ అలాంటి టైంలో రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఆమెను రాళ్లతో కొట్టడానికి వచ్చినారు కదా. నేను మాట్లాడే విధానము, నేను మాట్లాడే భాష పదప్రయోగము అవగాహన రావడానికి చెప్తున్నాను. నేను ఒకరిని తక్కువ చేసి ఎక్కువ చేసి చేసేదానికి కాదు, అవగాహన కోసం చెప్తున్నాను. ఒక మనిషిని అంటే ఆమె ఒప్పుకుందంటే అర్థం ఏంటయ్యా, తను ఒక తప్పులో ఉన్నట్లే కదా. అట్లాంటి వ్యక్తిని రక్షిస్తే, అట్లాంటి వ్యక్తి మార్పు చెందితే ఊరి వారిని అందరినీ కూడా దేవుని దగ్గర తీసుకొచ్చింది. ఒక సేవకుడిగా నీ బాధ్యత ఏంటంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ మధ్యకు దేవుని పంపినప్పుడు మొహమాటం లేకుండా వెళ్ళి పరిచర్య చేయాలా. అది నీ దర్శనం అయితే అని చెప్తున్నాను నేను నీకు. ఆమె విషయం ఆ డిస్కషన్ కాదు మనం చేసేది. అర్థమైందయ్యా? దాన్ని మనం అలాగే తీసుకోవాలి గారు. ఎందుకంటే ప్రతి అయ్యా సరే మంచి ఓకే ఓకే ఇదంతా ఇప్పుడు ప్రవక్తల గురించి డిస్టర్బెన్స్ లేదు, తర్వాత సెకండ్ది వర్షిప్ది డిస్టర్బెన్స్ లేదు. ఇది మాకు ఉపయోగపడాల్సిన సేవ గురించి చెప్తే ఈ సైతాన్ శోధనలు ఆటంకపడుతున్నాయి. నువ్వు కంటిన్యూ చేశారు, దేవుని స్తోత్రం. సరే, ఇంకా కొన్ని 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మరలా దేవుని చిత్తం అయితే మీ అభిమానం ఉంటే మళ్ళా కలుసుకుందాం ఒకసారి. అంటే నేను చెప్పాలనుకున్న థీరీ అంటే ఆ విషయాలు మీకు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం అందరం దేవుని సేవకులు, ఒకే మనస్సు, అంతే, ఒక ఆత్మలో ఉన్నవాళ్ళం, ఒకే బల్ల, ఒకే క్రీస్తుని కలిగి ఆ సహోదర భావంతో చెప్తున్నాను. ఓకేనా? మనం పర్ఫెక్ట్గా ఉంటే సమాజం, మనం దేవుని పని చక్కగా చేస్తే సమాజం ఆటోమేటిక్గా లైన్లోకి. అది మన బాధ్యత, మనం మర్చిపోకుండా ఉండాలని చెప్తున్నాను, అంతే. నా భారం ఏంటంటే సేవకులకు ఇప్పుడు నా వయసు కంటే పెద్దవాళ్ళంతా ఉన్నారు, వాళ్ళకేం చెప్తా నేను అని అనుకోలే. దేవుడు ఏది నాకు ఇచ్చినాడో అది నీకు అవసరం ఉండొచ్చు, ఇంకొకరికి అవసరం ఉండొచ్చు, ఇంకొకరికి అవసరం ఉండొచ్చు. ఆ భారం ఉంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మీరు అనేదా భావించద్దండి. బైబిల్ నుంచి సంగతి చెప్తున్నాను. అందుకనే వ్యక్తుల్లో నేను ఎక్కడ కూడా ఇంక్లూడ్ చేయడం లే. మనం ఎట్లుండాలా, దేవుడు ఎందుకు పిలిచినాడు, ఏ సేవలో ఉన్నాము, ఎలా కొనసాగుతున్నాము అనేది మనం అంతర్గతంగా మైండ్లో ఆలోచన చేసుకుంటూ ఉంటాం. ఆత్మదేవుడు కార్యము చేస్తూ ఉంటాడు. ఓకే, దేవుని స్తోత్రం. ప్రభు వారి పరిచర్యలో ఇది చాలా గొప్ప పరిచర్య. ఆయన ఏ పని మీద ఉన్నాడు, ఆయన పాపులతో ఉన్నందుకు, సుంకర్లతో ఉన్నందుకు వాళ్ళు పాయింట్అవుట్ చేసినందుకు ఆయన చెప్పినటువంటి మాట, నేను ఆ పని కోసమే వచ్చాను అని. ఇంకొక ఉదాహరణ చెప్పాడు ఆయన. ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. నాణ్యాలు ఉన్నాయి కదా, 10 వెండి నాణ్యాలు వెళ్ళయ్యా, వెండి నాణ్యాలు ఉన్నాయి. ఈ 10 వెండి నాణ్యాల్లో అంటే ఇప్పుడు బంగారుకి ఎంత విలువ ఉందో ఆ దినాల్లో వెండికి అంత విలువ ఉండేదయ్యా. సొలొమోను కాలంలో కూడా బంగారు కంటే వెండికే ఎక్కువ విలువ ఉండేదని పెద్దలు చెప్తుంటారు. బైబిల్లో కొన్ని సందర్భాలు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే సరే, అది వేరే టాపిక్, వద్దులేండి. ఇక్కడ వెండి నాణ్యాలు ఉన్నాయి. 10 వెండి నాణ్యాలు ఒక స్త్రీ దగ్గర ఉంటే తీసుకొని పోతున్నప్పుడు ఒకటి ఏదో చేయి జారి, లెక్క పెట్టుకునేటప్పుడు ఒకటి చేయి జారి పడింది. ఇంట్లో అంతా చీకటిగా ఉంది అనుకో. పడిపోయింది అంటే వెంటనే కనపరాలేదంటే అర్థం ఏమని, ఏదో పడిపోయింది,
కొంచెం మసగ్గా ఉంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? వెతుకుతుంది కదా. వెతికినప్పుడు దొరుకుతుంది. దొరికినప్పుడు చాలా సంతోషం. పోగొట్టుకునేటప్పుడు, జారబిడుచుకునేటప్పుడు ఎవరికి చెప్పలేమే. కానీ దొరికినప్పుడు ఏం చేస్తుందంట? తన ఇంటి పక్కల వాళ్ళకు కూడా చెప్పిందంట, వదినా, అక్క అని ఇట్లా అందరినీ పేరు పెట్టి వరుస పెట్టి పిలిచి ఏం అంటే, ఒక నాణ్యము ఎంచుకుంటా అంటే మిస్ అయింది, గుండె పగిలేంత పని అయింది, మళ్ళీ ఆయన వచ్చి ఏం చెప్పాలో కథ చెప్తున్నా అనుకో, అది లేదు కదా నాకు. ఆ ఫీలింగ్ అన్నమాట, ఫీలింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె పోగొట్టుకుంది, వెతికింది, దొరికింది. ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళతో చిలికత్తెలతో అంటే మాట్లాడుతుంది అనమాట. నేను పోగొట్టుకున్నది నాకు దొరికింది అని ఆ సంతోషం వ్యక్తం చేస్తూ ఆ పరిచర్య నేను పోగొట్టుకున్నదంటే చేతులలో నుంచి జారిపోయింది. దేవునిలో నుంచి జారిపోయిన వాళ్ళను తిరిగి నేను వెతికే పనిలో ఉన్నాను. ఆ జారిపోయిన వాళ్ళు వ్యభిచారులుగా ఉండొచ్చు, దొంగలుగా ఉండొచ్చు కదా, ఈ నుంచి తప్పిపోతే ఏమైనా కావచ్చు కదా. కాబట్టి ఆ సుంకర్లు పాపులు అని అంటే, ఇంకా పాపులు అంటే అదే కదా కొటేషన్. కాబట్టి రకరకాలుగా ఉన్నారు. వాళ్ళను అది నాణ్యమయ్యా, నేను పోగొట్టుకున్నాను, వెతుక్కుంటాను, దొరికితే సంతోషాన్ని అందరికీ చెప్పుకుంటాను. రెండోది జారిపోయిన దాన్ని తెలుసుకున్నాడు. మూడవది తప్పిపోయిన కుమారుడి గురించి ఇదందరికి బాగా తెలుసు. అతడు కూడా మళ్ళా పశ్చాత్తాపడు. తండ్రి నుండి ఏమైనాడు? తండ్రి నాకు వచ్చే ఆస్తి ఇమ్మన్నాడు. ఆస్తి తీసుకున్నాడు, కొంతకాలం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత దూరదేశం పోయినాడు. అక్కడ ఏం చేసినాడు? డబ్బులంతా ఖర్చు పెట్టేసినాడు. ఆస్తి అంతా ఎట్లా పోగొట్టుకున్నాడు? దుర్వ్యాపారం. మీరు చూడండి ఈ మాట, దుర్వ్యాపారం వల్ల పాడు చేసిన రాయబడ్డది. మామూలుగా వ్యాపారం చేస్తే లాభం వచ్చేది, దుర్వ్యాపారం చేస్తే ఎవరైనా ఎక్కడైనా బోర్డులు పెట్టింటారా దుర్వ్యాపారం అని? బంగారు వ్యాపారం, బట్టల వ్యాపారం కదా, కూరగాయల వ్యాపారం, ఈ విధంగా అన్ని బోర్డులు ఉంటాయి. కానీ దుర్వ్యాపారం అనే బోర్డు ఎక్కడ ఉంటుందా? కానీ మనవాడు ఆ బోర్డు కట్టుకే పోయినాడు. ఏంటి దుర్వ్యాపారం? దుర్వ్యాపారం అంటే తన స్నేహితులతో తాగడము, తినటము, విలాసంగా ఖర్చు పెట్టడము, లేనిపోని ఇవన్నీ కూడా అన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. దాన్ని ఏమన్నాడంటే టోటల్గా దుర్వ్యాపారం. ఆస్తి పోయింది, చేతిలో డబ్బులు లేవు, దూరదేశం, తండ్రి లేడు, అన్న లేడు, ఆస్తి లేదు, తన వాటా అంతా ఖర్చు పెట్టేసినాడు. ఇప్పుడు ఎట్లా? కడుపు ఆకలి అవుతుంది. ఇదేమో తెలుసునా దీనికి? కోట్లు ఉన్నప్పుడు తెలుసు, కోట్లు లేనప్పుడు తెలుసు. దీని టైం ప్రకారం ఇది ఆకలి అవుతుంటుంది. ఆకలి అయింది. అందులో ఆ దేశానికి అప్పుడే కరువు, ఆ దేశానికి కరువు వచ్చింది. సరే, ఈయనకి కూడా కరువు అప్పుడే వచ్చింది. అంటే చేతిలో ఏమి లేకుండా గోడేటు సెంపెట్ అంటారు దీన్ని తెలుగులో, మా సైడ్ అంటారా? ఏమంట? గోడేటు అంటే తీసి కొడితే ఇక్కడ చెంప దెబ్బ తగిలింది, ఆటకు పోయి గోడ దెబ్బ. దేశానికి కరువు వచ్చింది. దేశానికి కరువు రాకుంటే వీని దగ్గర ఉన్న డబ్బులతోనే కొనుక్కోవచ్చు. పోనీ దేశానికి కరువు వచ్చింది, వీని దగ్గర ఏదైనా ఉందా? లేదు. వీని దగ్గర ఏమి లేదు, దేశంలో ఏమీ లేదు. ఎవరినైనా పోయి అడుక్కుందామంటే వాళ్ళ దగ్గర, ఈయన దగ్గర కరువు ఉంది, దేశం బాగుంది అనుకో, అయ్యా ఏమన్నా ఇయ్యా అని అంటే ఇయ్యొచ్చేమో. నీ దగ్గరికి ఎవరొక్కడు అడుక్కునే వాళ్ళు వచ్చి, అయ్యా బాగున్నావు, తెల్లగొడలు వేసుకున్నావు, సూటు బుట్టు వేసుకున్నావు, ఏమన్నా ఇయ్యా అంటే, సరే వేసుకునేందుకు అన్నందుకన్నా ఇవ్వాలి కదా నేను ఇచ్చాం. వానికి ఆ పరిస్థితి కూడా లేదా? దేశానికి కరువు వచ్చింది, వానికి ఇప్పుడు ఏం చేయాలా? ఆకలేమో దంచి మీ అందరికైనట్టే దంచి కొడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా కనీసం ఇప్పుడు ఒకని ఆకలి వాని చేత పని చేయించునని దేవుడు చెప్పాడు సామెతల గ్రంథంలో. ఇప్పుడు వానికి పని గుర్తుకొచ్చింది. అంతకుముందు ఏ పని నాయన చెప్తే చేయలే, అన్న చెప్తే చేయలే. చిన్నోడు కాబట్టి ఇంకా కొంచెం మమకారం అన్నీ ఎక్కువే, కారాలన్నీ అన్ని కారాలు ఎక్కువే కాబట్టి ఏ పని చేయకుండా బతికినోడు ఇప్పుడు పని చేయడం ఆకలి. పోవడం ఎక్కడ పోయినాడు? ఏనన్నా గొర్రెల దగ్గర పోయి ఉంటేనో కాపరి ఇంకొకటో ఈయన కరెక్ట్గా చూస్తే
ఎవరు దొరికిండ్రయ్యా? పందులు మేపే పని దొరికింది. పందుల యజమాని దగ్గర పోయినాడు. ఆడ ఒడంబాడు వేసుకున్నాడు. పని చేస్తా, ఏమన్నా పెడతావా? ముందు పని చేసి చూద్దామా? సరే పాపం పోయినాడు, మేపుతున్నాడు. వానికి ఇష్టం లేదు, కానీ కడుపు కాలుతుంది. క్యారియర్ వచ్చింది, తిందామనుకున్నాడు. పందులకు వేస్తున్నాడు, వేయమన్నారు. పందులకు వేసినాడు. నాకయ్యా అంటే అదే నీకు అన్నాడు. అదే ఏందయ్యా పందులు తినేది? అవును, తింటే తిను, లేకపోతే కరువులో ఉన్నామయ్యా, దేశానికి కరువు వచ్చింది, నీకెక్కడ పెట్టేది? దాని చేతికి తీసుకున్నప్పుడు అతనికి జ్ఞానోదయమైంది, బుద్ధి వచ్చింది అని రాయబడింది. అతనికి బుద్ధి వచ్చినప్పుడు, పందులు తినే పొట్టు చేతికి తీసుకున్నప్పుడు, ఆకలిగా ఒకవేళ ఏమైనా తీసుకుని నోట్లు పెట్టుకుందాం అనుకున్నాడేమో, ఎంత నీచానికి నేను వెళ్ళిపోయాను, నేను ఎంత తప్పు చేశాను, తండ్రిని వదులుకొని వచ్చాను, ప్రేమించే తండ్రి, పోషించే తండ్రి, ఆదరించే తండ్రి, నా బట్టలు సరిగా లేవు, ఆకలి తీర్చుకునే దానికి కూడా నాకు ఏమీ లేదు, ఈ పందులు తినే పొట్టు తినాలన్నా, ఇది మంచి జీవితము కాదు అని బుద్ధి వచ్చింది. మనస్సు మార్చుకున్నాడు. ఇప్పుడు మారు మనస్సు పొందాడు. ఏమనుకున్నాడు అప్పుడు? నేను తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, పరలోకమునకును నీకు విరోధముగా పాపం చేశాను, ఇప్పుడు నీ కుమారుడిగా వద్దు, ఒక్క పనిగా పెట్టుకొని నీ ఇంట ఆహారం నాకు. ఆడే లైట్ వెలిగింది. నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం దొరుకుతూ ఉంది, నేను ఎంత పని చేసుకున్నాను. ఇలాంటి పక్షాతాపం పుట్టేటట్లుగా చేయడానికి, అలాంటి పక్షాతాపంతో ఉన్న వాళ్ళను ప్రభు సన్నిధిలో నిలిపేదానికి, దేవుని రాజ్యవాసులు నిలిపేదానికి నేను వచ్చానని యేసుప్రభు వారికి, అలాంటి వాళ్ళకే పరలోక రాజ్యం, అలాంటి వారే నాతో కూడా పరలోకానికి వస్తారు అనే హితబోధ యేసుప్రభు వారు అక్కడ చేయటం జరిగింది. దీంట్లో ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ఈ 3 ఉపమానాలు ఎంత అద్భుతమైనవి అంటే, మొదటిది చెప్పండి, గొర్రె, తప్పిపోయిన గొర్రె. దాంట్లో నుంచి ఒక సేవకుడు తన సంఘంలో ఏం చూసుకోవాలా, ఎలా సంఘాన్ని కాపాడుకోవాలని ప్రభు చెప్తున్నాడంటే, ఏమయ్యా, ఏం లేదు కదా, తప్పిపోయిన గొర్రె. సంఘములో తప్పిపోతారు చాలామంది. అక్కడ గొర్రెతో పోల్చడం ఏమిటంటే, గొర్రె చిక్కుకుంది అక్కడ, అది మూగది, కేవలం అరుస్తూనే ఉంటుంది. మన సంఘంలో తప్పిపోయిన వాళ్ళు అలాంటి స్థితిలో ఉంటారు. మీరు వాళ్ళని గమనించాలి. వాళ్ళు దారి తప్పి పోయింటారు. వాళ్లకు పరిజ్ఞానం అంతగా, నేను దారి తప్పిపోయినా ఇంటిని గుర్తుపెట్టుకొని రావాలని అది ఎక్కడో ఇబ్బంది పడింది. మందలో నుంచి చెదిరిపోయిన వాళ్ళ గురించి నీ సంఘ కాపరిగా, సేవకుడిగా నీ బాధ్యత ఏంటి? ఒకటి, గొర్రె తప్పిపోయిందంటే గొర్రె నీ దగ్గరికే వస్తుంది, నువ్వు ఇక్కడే తిష్ట వేసి కూర్చోకుండా, పోయినాడు కదా, వచ్చాడు మానంగ మర్యాదగా, తెల్దా, మారుమనసు వచ్చేటట్టుగా చేసేది నేను కదా, బాప్తీసం ఇచ్చింది నేను కదా అని నువ్వు ఘీంకరించుకొని కూర్చోవాకు. తప్పిపోయింది నీ గొర్రె, నువ్వు కష్టపడ్డావు, ప్రార్థన చేసావు, పరిచర్య చేసావు. అట్లాంటిది పోతే 99 ఉన్నాయి కదా, వీళ్ళు ఇచ్చేసాలే కానుక అనుకోకుండా, అది కూడా విలువైందే, అది నీదే, అది నీ కష్టమే, అది రోడ్ల పాలు, అన్నిల పాలు, అడవి పాలు, మృగాల పాలు కాకుండా ఒక సేవకుడుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, వెతుకుతా దాని దగ్గరికి. సేవకునికి ఉండాల్సినటువంటి గుణం వెతుకుతూ వెళ్ళే గుణం ఉండాలి. వెతుకుతూ, తప్పిపోయిన వాళ్ళ దగ్గరికి వెతుకుతూ వెళ్ళి నువ్వు సంపాదించుకోవాలా. నీకేం తక్కువైందో, నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావో అవన్నీ ఒక కాపరిగా నువ్వు వాళ్ళను సెటరేట్ చేసే పని నీ గొర్రె కాబట్టి. ఒకటి అర్థమైందా? నోరు చూసేది చెప్పడానికి లేదు, తప్పిపోయింది, దాని స్వభావం అది అన్నప్పుడు నువ్వు చేర్చుకో. రెండవది నాణ్యం పడిపోయింది, జారిపోయింది. నాణ్యం యొక్క గుణం ఎందుకు చెప్పాడు యేసుప్రభు వారు అంటే, నాణ్యం అనేది ఒక్కసారి శబ్దం ఇస్తుంది అంతే,
అది ఎక్కడ పడిపోయి ఉంటుందో మళ్ళా దాన్ని చెప్పేదానికి గొర్రెన్న అరుస్తూ ఉంటుంది, చిక్కుల్లో పడి బురదలో పడి అరుస్తూ ఉంటుంది. నువ్వు దాని సౌండ్ కనుక్కొని అడిగి పోవచ్చు. కానీ నానేమో పడిపోయింది, నిశ్శబ్దంగా ఉంటుంది. దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాలి నువ్వు, అంటే శ్రద్ధ పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఇల్లంతా ఊడ్చాలన్నాడు, ఆమె ఇల్లంతా ఊడ్చి వెతుకుతుందన్నాడు. కాబట్టి నాణ్యమంటే విలువైనది కదయా. 5 రూపాయల బిల్ల విలువైందా లేదా? 10 రూపాయల బిల్ల నాణ్యం విలువైందా లేదా? వెండి నాణ్యం విలువైందా లేదా? నీ ఆత్మ విలువైందా లేదా? నీ ఆత్మ విలువైందా లేదా? నువ్వు సంపాదించిన ఆత్మ విలువైందా కాదా? ఒక ఆత్మ పరలోకానికి చేర్చడం విలువైన పనే కాదా? మరి నీ సంఘంలో ఒక నాణ్యం లాంటి ఒక ఆత్మ జారిపోయింది, నువ్వేం చేస్తున్నావు? పోతే మళ్ళీ 9 ఉన్నాయంటావా, లేకుంటే పొరకపెట్టి ఎత్తుకుతావా? అది నిశ్శబ్దంగా ఉంటుంది. ఏమో మా పాస్టర్ వచ్చి అడుగు చెప్తే పోతాం, లేదంటే ఒక వారం రాకపోతే పాస్టర్ ఏమని అనుకుంటాడు అని చెప్పి 2వ వారం కూడా రాకుండా ఉంటాడు. ఇట్లాంటి నాణ్యాలు ఉంటాయి కొన్ని. ఒక వారము రాకుండా పెళ్లికి ఆడుకోపోయింటాడు, మళ్ళా పోతే ఏమన్నా పాస్టర్ అంటాడేమని చెప్పి మౌనంగా ఊరికంటారు. ఈలోపు పాస్టర్ కనుక్కొని ఫోన్ చేయడమా, ఇంటికి పోవడమా, ఎందుకు రాలేదు, ఏం కథ అని ఒక్క మాట అడిగితే పాస్టర్ ఇచ్చినాడు, ఏం లేదులే పాస్టర్ పని వస్తలే పాస్టర్ అని కలుసుకుంటాడు. నాణ్యం అది పక్కన పడి ఉంటుంది అంతే, నువ్వు దాన్ని వెతకాల, అది విలువంది, నీ ఆత్మది. అది యేసుప్రభువు చెప్పింది. 3వది మనిషి, వానికి జ్ఞానం ఉంది, తనంతట తానే దూరంగా పోయినా కూడా తనంతట తానే తిరిగి మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చినాడా లేదా? ఆత్మీయతలో పరిపక్వత పొందిన వాడు తప్పైనా కూడా ఏమవుతాడు? ప్రభు మాట్లాడతాడు, బుద్ధి వస్తుంది, సందర్భాలు కాలము వానికి బుద్ధి చెప్తాయి, పరిస్థితులు వాళ్ళకు కరువు అనేది పరిస్థితి బుద్ధి వచ్చేటట్లుగా చేస్తాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒరే సేవకుని కాడ ఉంటే ఎంత బాగుండేది, సంఘంలో ఎంత బాగుండేది, ఇట్లాంటి అవసరంలో సంఘంలో ఆయన నాకు మంచి హెల్ప్ చేశాడు కదా, ఇంతకుముందు సేవకుడు ఇట్లా నాకు మంచి మేలు చేసినాడు కదా, ఆదరించినాడు కదా, బలపరిచినాడు కదా, నేను ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నానే అని చెప్పి తప్పైన వాడు మళ్ళా వచ్చి సంఘంలో వానికి జ్ఞానం ఉంది, పరిపక్వత ఉంది, ఆత్మీయతలో వాక్య అనుభవం ఉంది, నువ్వు నేర్పించిన ఆ విధంగా. కాబట్టి అలా మెచ్చురైన వాడు తిరిగి వస్తాడు. అర్థమైందయ్యా? మెచ్యూర్ అయిన వాడు అంటే డెవలప్ అయిన వాడు, ఇంప్రూవ్మెంట్ అయిన వాడు తండ్రి ఇంటిని వెతుక్కుంటూ మళ్ళీ పశ్చాత్తాపడి వస్తాడు. మీరంతా అట్లా రావాల్సిన వాళ్ళేనే ఆయన చెప్తున్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను? నాణ్యం లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, తప్పిపోయిన గొర్రెపిల్ల లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మీరు మేధావులు కదా, మీరు మేధావులు కదా. ఎవరు? మీరు మేధావులు కదా, కంఠతా పాఠాలు చెప్తారు కదా, వాక్యం చెప్తారు కదా, ధర్మశాస్త్రం చెప్తారు కదా. కాబట్టి మీ తప్పు మీరు తెలుసుకోండి, మీరు ఎక్కడి నుంచి పోయారో మీరు తెలుసుకొని మళ్ళా నా దగ్గరికి, నేనే మార్గము సత్యము, నా ద్వారా తప్ప ఇంకెవ్వడు తండ్రి దగ్గరికి పరలోకానికి మీరు ఏరే దారులు ఉన్నాయనుకుంటున్నారేమో, కుదరదు అని చెప్పేస్తున్నాడు అలా. కాబట్టి సేవకుడు అంటే ఇలాంటి ఆత్మీయ పరిపక్వతతో తన సంఘాన్ని మందను కాస్తూ దేవుని చిత్తాన్ని జరిగించాలని ప్రభు వారు అక్కడ చెప్తున్నారు. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు, ఓపికగా మీరు విన్నందుకు మీకు అందరికీ నిండు వందనాలు. చిన్న